హలో. అంటే ఎగ్జిబిషన్స్ అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనకి కమర్షియల్ ఎగ్జిబిషన్ అండ్ నాన్ కమర్షియల్ ఎగ్జిబిషన్. కమర్షియల్ ఎగ్జిబిషను, నాన్ కమర్షియల్ ఎగ్జిబిషను. Commercial exhibition are intend to attract buyers and sell the displayed items, while non-commercial exhibitions are simply arranged appreciation of the talents and skills. అయితే ఏం చెప్పుకున్నాం మనం? కమర్షియల్ ఎగ్జిబిషను, నాన్ కమర్షియల్ ఎగ్జిబిషను. కమర్షియల్ ఎగ్జిబిషన్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్రొడక్ట్ని అయితే, ఏ వస్తువునైతే అమ్మదలుచుకున్నారో దాన్ని ఎగ్జిబిషన్లో చూపిస్తారన్నమాట. అంటే డిఫరెంట్గా మోడల్స్ ఆ ఎగ్జిబిషన్లో చూస్తారు. అలా నాన్ కమర్షియల్ అంటే మనకి టాలెంట్ కానీ, స్కిల్ కానీ డిస్ప్లే చేయాలి అన్న వాళ్ళు ఏంటంటే అలా డిస్ప్లే చేస్తారు. Exhibitions can be further classified into 4 types: museums, art exhibitions, trade exhibitions, and consumer exhibitions. మళ్ళా ఎగ్జిబిషన్స్ మనం ఎన్ని రకాలు డివైడ్ చేస్తాం? 4 రకాలుగా డివైడ్ చేస్తాం అన్నమాట. అవి మ్యూజియం పెడతాం, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ట్రేడ్ ఎగ్జిబిషన్స్, తర్వాత అండ్ కన్జ్యూమర్ ఎగ్జిబిషన్స్. అంటే మళ్ళీ ఈ ఎగ్జిబిషన్స్ 4 రకాలుగా డివైడ్ చేస్తాం. అందులో ఒకటేమో మ్యూజియంస్, రెండేంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్, 3 ట్రేడ్ షోస్, 4 కన్జ్యూమర్ ఎగ్జిబిషన్స్. అయితే ఇవంటే ఏంటి? ఇవన్నీ వన్ బై చెప్పుకుంటామాట. మ్యూజియం అంటే ఏంటి? దీస్ ఆర్ ది మ్యూజియంస్. దీస్ ఆర్ ది డివోటెడ్ కన్వర్సేషన్ ఆఫ్ వాల్యుబుల్ సైంటిఫిక్, ఆర్టిస్ట్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆబ్జెక్టివ్. అంటే ఏంటి? ఏమన్నా మత సంబంధమైన సంస్థలు కానీ, సాంస్కృతిక సంస్థలు కానీ, ఇంకా కల్చరల్ యాక్టివిటీ చేసే సంస్థలు కానీ, ఇవన్నీ కూడా తమ యొక్క ప్రచారాన్ని, తన ఈవెంట్స్ని పెట్టడానికి మ్యూజియంలో పెడుతుంటారు అన్నమాట. మ్యూజియంస్లో పెడుతుంటారు. ఇట్ ఈస్ ఓపెన్ for public viewing, which aims to give the visitors significant knowledge. అంటే ఏంటి? వాళ్ళు పెట్టిన ప్రతి ఐటమ్ కూడా విజిటర్ చూసేలా, అంటే విజిటర్కి అందేలా మనకి అందులో చూసేలా అరేంజ్ చేస్తారన్నమాట. ఇట్ ఈజ్ ఏ నాన్ కమర్షియల్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ సిన్స్ పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ అండ్ కలెక్షన్ ఫ్రమ్ ది బీయింగ్ కాస్ట్ and damaged and make them last for years. అంటే నాన్ కమర్షియల్ ఎగ్జిబిషన్ అది ఏం చేస్తాయి అంటే కేవలం మనం ఏవైతే ప్రదర్శించాలనుకున్నారో, ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నారో అవి పెట్టి పెద్ద రేట్లు లేకుండా డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి చూపిస్తారన్నమాట. దట్ ఈస్ ద నాన్ కమర్షియల్ ఎగ్జిబిషన్స్. ఇంకా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అంటే ఏంటి? ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ఏంటి? దీస్ కెన్ ఇంక్లూడ్ పెయింటింగ్స్, ఫింగర్నిస్, డ్రాయింగ్స్ అండ్ ఫొటోస్. అంటే ఏదైనా ఒక ఆర్ట్, ఒక పెయింటింగ్స్ అని, ఫోటో ఇమేజెస్ అని, అలాంటివన్నీ కూడా మనకి ఆర్ట్ ఎగ్జిబిషన్లో వస్తాయి అన్నమాట. సీనరీస్ దే కెన్ బి కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్. అదేంటి? వ్యాపార పరంగా ఉండొచ్చు, సేవా దృక్పథం ఉండొచ్చు అన్నమాట. నాన్ కమర్షియల్ ఆర్ట్ గ్యాలరీ షోస్ ద పీసెస్ ఆఫ్ ది రీఓన్డ్ ఆర్టిస్ట్ అండ్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్. అంటే నాన్ కమర్షియల్ అంటే కేవలం వాళ్ళ విజిటర్ నుండి డబ్బు కలెక్ట్ చేయకుండా వాళ్ళకి
నార్మల్ టికెట్ పెట్టి అది చూపిస్తామాట. చూపించి మనం ఏ ఐటెం అయితే, ఏ కాన్సెప్ట్ అయితే పబ్లిక్ చేరాలనుకున్నామో ఆ పబ్లిక్కి చేరవేస్తారన్నమాట. ఆన్ ది అదర్ హ్యాండ్, కమర్షియల్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఆర్ held showcase and artworks of the debutant artist. అదే కమర్షియల్ ఉందనుకోండి, వాళ్ళు చూపించాల్సినవి షో కేసులో పెడతారన్నమాట. కారణం ఏంటి? మనీ పర్పస్. ఈ కమర్షియల్ ఎప్పుడైతే పెట్టారో వాళ్ళ నుంచి అది చూస్తే మాత్రం మనీ కట్టాలి. సో అది ఆ విధంగా. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆర్ట్ ఎగ్జిబిషన్ అయింది కదా. ట్రేడ్ షోస్ ఆర్ ది ఈవెంట్స్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్స్ అండ్ బిజినెస్. అంటే ట్రేడ్ అంటే ఒక వ్యవస్థ, ఒక వ్యాపారము మధ్య ఉంటాయన్నమాట. దే ఆర్ డిజైన్డ్ టు లెట్ పర్టికులర్ షోకేస్ దర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, సీ ఇఫ్ ఇట్ కెన్ గెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది అనదర్ కంపెనీ. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన లక్ష్యం వరకు ఇది ఏర్పడితే కంపెనీకి సంస్థకి మధ్య ఈ ఎగ్జిబిషన్లు ఉంటాయన్నమాట. అంటే మా సంవత్సరం ఎలా ఉంది, మీ సంవత్సరం ఎలా ఉంది అని వేరియంట్ చూపించడానికి ఉపయోగపడతాయి. దేర్ కమర్షియల్ ఎగ్జిబిషన్స్ బట్ ఓన్లీ దోస్ ఇన్విటెడ్ అటెండెడ్. అదే కమర్షియల్ ఎగ్జిబిషన్ ఉందనుకోండి, ఎవరైతే ఆ అమౌంట్, ఆ ఫీజు కట్టగలరో వాళ్ళు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు, మిగిలిన వాళ్ళని అలౌ చేయరన్నమాట. అంటే ఏంటి? హూ బై ద టికెట్. ఆ టికెట్ ఎవరైతే కొనగలుగుతారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు తప్ప పై వాళ్ళని ఎవరు కూడా అలౌ చేయరు. ఇది బ్రీఫ్గా కన్జ్యూమర్ ఎగ్జిబిషన్స్. కన్జ్యూమర్ అంటే వినియోగదారు ఎగ్జిబిషన్. దీస్ ఆర్ టేకెన్ అడ్వాంటేజ్ by the different companies to expose their products, services to the public. అంటే కన్జ్యూమర్ ఎగ్జిబిషన్స్ అంటే ఏం చూపిస్తారు మనకి? దీస్ ఆర్ టేకెన్ అడ్వాంటేజ్ బై డిఫరెంట్ కంపెనీస్ టు ఎక్స్పోజ్ దైర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ టు ది పబ్లిక్. అంటే వివిధ కంపెనీలు తమ యొక్క వస్తువుని, ఉత్పత్తిని కూడా పబ్లిక్కి షో చేయడానికి ఈ ఎగ్జిబిషన్ పెడతామన్నమాట. అంటే ఏంటి? దట్ ఈజ్ సేల్స్ ప్రమోట్ చేయడం అంట. ద థీమ్ కెన్ బి ఇంటెండెడ్ ఫర్ ఎ పర్టికులర్ డెమోగ్రఫిక్, మదర్స్, టీనేజర్స్ assembled to show particular product or services. అంటే ఆ ఎగ్జిబిషన్కి అనేక మంది అటెండ్ అవుతే వాళ్ళందరిలో మదర్స్ ఉంటారు, టీనేజ్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆ ఎగ్జిబిషన్ చూపిస్తారన్నమాట. ద ఐడియా బిహైండ్ దిస్ ఈవెంట్ టు అట్రాక్ట్ ద పబ్లిక్ బై ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే దీనికి అంతర్గతంగా దీని ప్లాన్ ఏంటి? ఆ అందరికీ చూపించి తమ వస్తు సేవల్ని సేల్ చేస్తామన్నమాట. వస్తు సేవల్ని అమ్ముకోవడానికి చేసే ప్రయత్నమే ఇదన్నమాట. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ బోత్ టు బయ్యర్స్ అండ్ సెల్లర్స్. అంటే ఇది కొనుగోలుదారులకి, అమ్మకందారులకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సెల్లర్స్ కెన్ గెయిన్ ఇన్కమ్ by participating on these events, where buyers have the option to select different brands and services, find the that best suit to the one place. అంటే ఏంటి? సెల్లర్స్ డబ్బులు ఎలా వస్తాయంటే మనకి ఆ వస్తు సేవల్ని సేల్ చేయడం ద్వారా వాళ్ళకి వస్తాయన్నమాట. మరి బయర్స్ ఎలాగ వస్తాయి? అందరూ వాళ్ళకి నచ్చిన ఐటెం వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఏమో మరి సైడ్ ఎడిటింగ్ రాసుకోరా?
హలో మా మొత్తం చెప్పాను అలాగా చెప్పి వెళ్ళిపోనా మా గంజరాని. హలో హలో చెప్పుకుంటూ వెళ్ళిపోనా చెప్పుకుంటూ వెళ్ళిపోనా. ఓకే ఓకే. నెక్స్ట్ కూడా అలాగే. హలో రాని ఎవరింటి దగ్గర మీ ఇంటి దగ్గరనా డిస్టర్బెన్స్ అవుతుంది ఏంటి మరి చూడు. ఏయ్, చూడండి మీకు అలా కాదు రాని. ఇప్పుడు మీ క్లాస్ ఎన్ని ఇప్పుడు ఏమన్నా క్లాస్ ఉందా ఎవరిలో. హలో ఇప్పుడు అంటే నా ఉద్దేశం 2 నుంచి పెట్టేసుకుందామని మన క్లాస్ ఎలా ఉంటది. మీరు వచ్చేయగలరా. ఏమైనా ఇబ్బంది అవుద్దా. 2 నుంచి 2:50 వరకు పెట్టేసుకుంటే ఎలా ఉంటది. పోనీ లేకపోతే 2:10 నుంచి 3 వరకు పెట్టేసుకుంటే ఎలా ఉంటది. మా మీ- మీరందరూ ఖాళీయేనా. ఖాళీ అయితే నెక్స్ట్ ఎలా చేద్దాం. ఏ? ఏమ్మా 2:30కి వచ్చి 3:10 వరకు వెళ్తే ఎందుకు. 2కి పెట్టేసుకుందాం. 2:10 పెట్టినా 2 పెట్టినా. హలో అంటే 2 పెట్టినా మీకే మీకేం ఇబ్బంది లేదు కదా. కనుక్కొని చెప్పు శివరామకృష్ణ అంటే మళ్ళీ ఇప్పుడు టైం మార్చామనుకో ఇబ్బంది అవుతుందని కొంతమంది అంటారు. మీకేమి క్లాస్ లేకుండా ఉండి ఎర్లీగా చెప్పేసుకుందాం అంటే మనం 2:30 నుంచి 3:20 చెప్పుకుంటూ రాసుకుంటాం. కానీ కొంచెం ఎర్లీ బిఫోర్గా పెట్టేసుకుందామని నా ఉద్దేశం. మరి మీకు కూడా వీలు అవుతామా. మీకు వీలు కాకుండా ఉందనుకో అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇద్దరు కనుక్కొని చెప్పండి నాకు. ఏమ్మా శివరామకృష్ణ మీ ఫ్రెండ్స్ ఒపీనియన్ అంతా తీసుకుని కొంచెం ఎర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టేసుకుందాం ఉంటే పెట్టేసుకుందాం. లేదు దీనికి వద్దాం అమ్మా. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ట్రేడ్ షోస్ ఆర్ ఫెయిర్స్ ఎక్స్ప్లెయిన్. ట్రేడ్ షోస్ అంటే ఏంటి, ఫెయిర్స్ అంటే ఏంటి వాడు ఎవరైనా అన్నమాట. ట్రేడ్ ఫెయిర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 మేజర్ గ్రూప్స్. ట్రేడ్ ఫెయిర్స్ అనేది మనకి 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇండస్ట్రీ ట్రేడ్ షోస్ అంటే పారిశ్రామిక ట్రేడ్ షోస్, కన్జ్యూమర్ ట్రేడ్ షోస్ వినియోగదారు ట్రేడ్ షోస్, ట్రేడ్ షోస్ ఎక్స్పోజ్ అంటే ఎక్స్పోజ్ చేసేవి. ఇండస్ట్రీ ట్రేడ్ షోస్ ఆర్ యూజువల్లీ క్లోజ్ టు ది పబ్లిక్ అండ్ కన్జ్యూమర్ ట్రేడ్ షోస్ ఆర్గనైజ్డ్ టు ది ప్రొవైడ్ కన్జ్యూమర్స్ విత్ ఆపర్చునిటీ పర్చేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇండస్ట్రీ ట్రేడ్ షోస్ అనేవి సాధారణంగా పబ్లిక్ ఉద్దేశం చేస్తామట. అండ్ కన్జ్యూమర్ ట్రేడ్ షోస్ అరేంజ్ టు ప్రొవైడ్ కన్జ్యూమర్స్ విత్ అన్ ఆపర్చునిటీ టు పర్చేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే కన్జ్యూమర్ ట్రేడ్స్ ఏంటి, పబ్లిక్ చేత గూడ్స్ అండ్ సర్వీస్ వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఇలాంటి కండక్ట్ చేస్తామాట. ఫర్దర్ ట్రేడ్ షోస్ మేబీ కేటగిరైజ్డ్. మళ్ళా ట్రేడ్ షోస్ని ఈ కింద డివైడ్ చేస్తాం. ఒకటి పర్చేజర్ ట్రేడ్ షోస్, సారీ పబ్లిషర్ ట్రేడ్ షోస్, పబ్లిషర్ ట్రేడ్ షోస్, రెస్టారెంట్ ట్రేడ్ షోస్, home and garden shows, art and craft trade shows, saloon industry trade fairs, టెక్నాలజీ ట్రేడ్ షోస్. అంటే మళ్ళీ వీటిని 6 రకాలుగా డైవర్ట్ చేస్తామన్నమాట. పబ్లిక్ ట్రేడ్ షోస్,
రెస్టారెంట్ ట్రేడ్ షోస్, హోమ్ అండ్ గార్డెన్ షోస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ షోస్, సెలూన్ ట్రేడ్ షోస్, టెక్నాలజీ ట్రేడ్ షోస్ అన్నమాట. ఈ 6 కూడా మనం వన్ బై వన్ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ వన్ పబ్లిషర్ ట్రేడ్ షోస్ అంటే దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ టు ది మార్కెట్ చిల్డ్రన్స్ బుక్స్, కుక్ బుక్స్, వర్క్స్, fiction, non-fiction. Publishing the industry prepare the trade shows that introduce the new books to the bookstore owners. అంటే ఏంటి పబ్లిషర్ స్టేజ్ అంటే మనకి వివిధ రకమైన రైటర్స్ బుక్స్ మనం రాస్తుంటారు అన్నమాట. అంటే అనేక రకమైన బుక్స్ చిన్నపిల్లల అవసరమైనవి, పెద్దోళ్ళ అవసరమైనవి, మన రిలీజియస్ బుక్స్, తర్వాత రీసెంట్ బుక్స్, అనేక మంది బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అన్ని సేల్ కావాలి. సేల్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ బుక్ గురించి పబ్లిక్ తెలియాలి. ఈ తెలియాలంటే పబ్లిషర్ ఏం చేస్తారంటే ఇలా ట్రేడ్ షోస్ పెట్టి ఆ షోలో బుక్స్ అన్నీ కూడా మనం ప్రజెంటేషన్ చేస్తాం. చూడండి లైబ్రరీ పక్కన పెడుతుంటారు, విశాఖ లైబ్రరీ టైప్లో. ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం అన్ని రకాల బుక్స్ కూడా అలా పెడుతుంటారు అన్నమాట. అవి చూసి కొంతమంది అయినా పర్చేజ్ చేస్తారు, కొంతమంది అయినా కొనుగోలు చేస్తారు అని పబ్లిషరు, బుక్స్ రాసిన పబ్లిషరు ఆ బుక్స్ని, చిన్నపిల్లల బుక్స్ ఉంటాయి, పెద్దోళ్ళ బుక్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్ బుక్స్, అందరికీ కూడా అన్ని టైపుల బుక్స్ ఉంటాయి. ఆ బుక్ చూసి సేల్ చేస్తారని ఉద్దేశం చేత చేస్తుంటారు అన్నమాట. అది ఏ బుక్స్? ఈ రెస్టారెంట్ ట్రేడ్ షోస్. మీది ఆల్రెడీ తెలిసిందే. దీస్ ఆర్ ద రిలేటెడ్ టు ది రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఫీచర్ ఫుడ్, ఎక్విప్మెంటు, సర్వీసు, వెండర్సు, ఇన్సూరెన్సు, అడ్వర్టైజ్ ఏజెన్సీ, ఫ్రీక్వెంట్ ఎగ్జిబిషన్స్. ఇంకా రెస్టారెంట్ షోస్ అంటే మనకి వాళ్ళ రెస్టారెంట్ని డెవలప్ చేసుకునే పర్పస్, వాళ్ళు ఆ రెస్టారెంట్లో ఉండే ఐటమ్స్ గురించి, సర్వీస్ ఎలాగిస్తాం, కాస్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా తర్వాత ఎటువంటి ఐటమ్స్ అందులో ఉంటాయి, ఇవన్నీ కూడా షో చేస్తారన్నమాట. దాన్ని ఏమంటామంటే రెస్టారెంట్ ట్రేడ్ షోస్ అంటాం. హోమ్ అండ్ గార్డెన్ షోస్. These are the usually cater the home owners, garden exhibits that features water fountains, portable garbage, garage, buildings, plants, flowers can often found at a home and garden expos. అంటే మన ఇంట్లో కొంతమంది ఇల్లు ఖాళీ స్థలం ఎక్కువ ఉందనుకోండి, గార్డెన్ పెంచుతారన్నమాట. ఆ గార్డెన్లో డిఫరెంట్ ఫ్లవర్స్ వేస్తుంటారు అన్నమాట. అంటే అంటే ఏంటి? సరికొత్త వెరైటీ ఫ్లవర్స్, తర్వాత సరికొత్తమైన ఎగ్జిబిషన్ ఉంటాయి. వాటర్ ఫౌంటైన్స్, పోర్టబుల్ గ్యారేజు, బిల్డింగ్స్, ప్లాంట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఎక్స్పోజ్ చేస్తారన్నమాట. అంటే ఇగో మా గార్డెన్లో ఇలాంటివి ఉన్నాయి, మా గార్డెన్లో ఇలాంటివి ఉన్నాయి. అలా గార్డెన్లో అన్నీ కూడా ప్రత్యేకంగా షో పెడతారు. ఆ షోలో చూపిస్తారు అన్నమాట. హోమ్ అండ్ గార్డెన్స్ ఉంటాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ ఫెయిర్స్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ ఫెయిర్స్. ఆర్ట్ గ్యాలరీ ఓనర్, రిటైల్ స్టోర్ ఓనర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ది టార్గెట్ మార్కెట్ ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్ మేకర్స్. అంటే ఆర్టిస్టులు కానీ, క్రాఫ్ట్ మేకర్స్ కానీ, ఆ ఓనర్స్ కానీ ఇలాంటి షోస్ కండక్ట్ చేస్తుంటారు అన్నమాట. కండక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ ఫెయిర్స్ అంటాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ షోస్ డిఫర్ ఫ్రమ్ గిఫ్ట్ ట్రేడ్ షోస్. అంటే ఆర్ట్ ట్రేడ్ షో వేరు, గిఫ్ట్ ట్రేడ్ షో వేరు. విచ్ క్యాటర్ టు రిటైలర్స్ టు సెల్ ద గిఫ్ట్ ఐటమ్స్. అంటే చిల్లర వర్తకుల గురించి ప్రత్యేకంగా అది అలాట్ చేసిందన్నమాట.
ఇంకోటి ఏంటంటే మనకి సెలూన్ ఇండస్ట్రీ ట్రేడ్ షోస్. సెలూన్, దీస్ ఆర్ ది ఆర్గనైజ్డ్ బై ది ప్రొఫెషనల్ సెలూన్ ఇండస్ట్రీ, ఆఫెన్ వెల్కమ్ టు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండ్ కన్జ్యూమర్స్ personal care products which hair products, makeup, skin care products demonstrated and sold at saloon industry trade shows. అంటే ఇదేంటి మన వ్యక్తి సెలూన్. సెలూన్ అంటే కటింగ్ షాప్. కటింగ్ అది వేయించుకుంటాం కదమ్మా. కటింగ్లో వాడు రకరకాల కటింగ్ చెప్తుంటాడు అనమాట. ఆ టైప్ ఆఫ్ కటింగ్స్. తర్వాత దాని ఏమంటాం అందుకే మసాలా, హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఎలా పెట్టాలి, అందులో కొత్త కొత్త సాధనాలు ఏంటి, తర్వాత మర్దన ఎలా చేయాలి, మర్దన ఎలా చేయాలి, తర్వాత లిప్స్టిక్లు ఎలా ఉంటాయి, ఇంకన్నీ ఏ టు జెడ్ మనకి బాడీకి, హెడ్కి, హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ అందులో చేస్తున్నారు అనమాట. స్కిన్ని ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా అందులో పెడతారు అనమాట. టెక్నాలజీ ట్రేడ్ షోస్, న్యూ కంప్యూటర్ టెక్నాలజీ such as hardware, software programs and business services marketed to consumers and retail stores, టెక్నాలజీ సోర్స్ అనమాట. అంటే ఏంటి, టెక్నాలజీ కంప్యూటర్లో డిఫరెంట్ టెక్నాలజీలు ఉంటాయి. ఏంటి, హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్లో మళ్ళీ డిఫరెంట్గా రకమైన కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్ని రకాల అంటే ల్యాప్టాప్లని, ఇంకా టోటల్గా కంప్యూటర్ సంబంధించి అన్నీ కూడా మనకి ఇందులో పెడతారన్నమాట. దీన్ని టెక్నాలజీ ట్రేడ్స్ అంటాం. ఇదమ్మా. నెక్స్ట్ ఇంకేంటి, ఇంకో క్వశ్చన్, రైట్ అబౌట్ వేర్ ద బిజినెస్ మీట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ బిజినెస్ మీట్స్ని ఎలా చేస్తుంది. Whether it may be any type of business, it has to meet government for legal obligation. అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అన్నా సరే ఇది గవర్నమెంట్ని కావాలి, లీగల్ ఆబ్లిగేషన్, ప్రభుత్వానికి చట్టపరంగా సమర్పించాలి అనే టైంలో ఏ బిజినెస్ అయినా సరే మనకి ఇటువంటి మీట్లు పెడుతుంటాం అన్నమాట. ద ఫాలోయింగ్ కన్సిడర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లీగల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది బిజినెస్. ఒక వ్యాపారానికి చట్టపరంగా ఇది ఖచ్చితంగా ఉండాలి అనే దాని మీద ఉంటాయి మరి. దాని లీగల్ రిక్వైర్మెంట్స్ అంటాం. అందులో ఫస్ట్ వన్ లీగల్ రిక్వైర్మెంట్స్. లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే చట్ట ప్రకారము కావలసినవి. వైల్ స్టార్టింగ్ ద బిజినెస్ కన్సిడర్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. అంటే ఎప్పుడైతే మనం పెట్టబోతున్నామో ఖచ్చితంగా చట్ట ప్రకారంగా కొన్ని కావాల్సి వస్తాయి. ఇఫ్ దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్, బిజినెస్ కెన్ ఫేస్ సీరియస్ పెనాల్టీస్. అంటే చట్ట ప్రకారంగా చేయాల్సింది చేయకుండా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకోండి, ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే అనేక రకమైన పెనాల్టీలు వేస్తారన్నమాట. పెనాల్టీలు వేస్తారు, ఆ బిజినెస్ని రన్ చేయనివ్వరు. ఈ రేంజ్ ఆఫ్ లీగల్ రిక్వైర్మెంట్ మే ఎఫెక్ట్ బిజినెస్ ఇంక్లూడ్స్. అంటే ఈ లీగల్ రిక్వైర్మెంట్లో ఈ కింది వాటిలో ఉంటాయన్నమాట. బిజినెస్ స్ట్రక్చర్, అంటే ఏ బిజినెస్ చేస్తున్నావో ఆ స్ట్రక్చర్ చెప్పాలి. లీజింగ్ ప్రిమిసెస్, అంటే బిజినెస్ ఎక్కడ పెట్టావో అది నీ ఓన్ బిల్డింగా, రెంటెడ్ బిల్డింగ్ ఉందనుకోండి, లీజ్ డాక్యుమెంట్ పెట్టాలి అడిగి. లీజింగ్ ప్రిమిసెస్, ఏమన్నా మన బిల్డింగ్ ఏమన్నా లీజ్ తీసుకున్నాం అనుకోండి, లీజ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఏమన్నా వారసత్వం ద్వారా వచ్చిందా. ఎంప్లాయ్మెంట్, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నావా. సప్లయర్ అగ్రిమెంట్స్, సప్లయర్తో అగ్రిమెంట్ చేసుకున్నావా. రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తావు. ప్రైవసీ అండ్ ఇన్ఫర్మేషన్, కాంట్రాక్ట్స్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్, లీగల్ రిక్వైర్మెంట్, చెక్ లిస్ట్. అంటే ఇవన్నీ కూడా ఇట్లా చెప్పిన ప్రతిదానికి కూడా ఒక సర్టిఫికేట్ ఒకటి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలన్నమాట. దాన్నే లీగల్ రిక్వైర్మెంట్స్ అంటాం.
లీగల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఏంటి? లైసెన్స్, పర్మిట్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ద లైసెన్స్, పర్మిట్స్ ఉన్నాను. ద లైసెన్సింగ్ permit or registration of the requirements for business will depend on your business type structure, whether the employee staff operates business with correct licenses and permits. This include అంటే ఏంటి? వాడు చేసే బిజినెస్ బట్టి వాడు చేసే బిజినెస్ బట్టి మా చేసేది మనకి ఏంటి? ఏ వ్యాపారం చేస్తున్నాడో ఆ వ్యాపారం బట్టి వీడికి ఈ కింద లైసెన్స్ కావాల్సి వస్తుంది. అందులో కాంట్రాక్ట్, లోకల్, కౌన్సిల్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నావో, సపోజ్ ఈస్ట్ గోదావరిలో పెడుతుంది అనుకోండి, డిస్టిక్ హెడ్ ఆఫీస్లో దీనికి పర్మిషన్ తీసుకోవాలి. లేదు ఒక వెహికల్ పర్చేసింగ్ చేస్తాం అనుకోండి, లైసెన్స్ తీసుకోవాలి. లేదా ఒక మెడికల్ షాప్ పెడతాం అనుకోండి, లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత వెహికల్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇలా మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, చెక్ లిస్టు, కాంట్రాక్ట్, లోకల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ట్యాక్సేషన్ అన్నమాట. ట్యాక్సేషన్ అంటే మన సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ట్యాక్సేషన్ అంటే ఏంటి? బిజినెస్ ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ విల్ వ్యారీ అకార్డింగ్ ది టైప్స్ ఆఫ్ బిజినెస్ దట్ రన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ హ్యాస్. అంటే ఏంటి? వ్యాపార సంబంధించి పన్ను ఎలా ఉంటుంది అంటే, మనం చేసే వ్యాపారం మీద ఆ ట్యాక్స్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ట్యాక్స్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఏరియా. అవుట్సోర్సింగ్ ట్యాక్స్, ద ప్రొవిషనల్ ట్యాక్స్, ఎంప్లాయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అకౌంటెంట్ help to avoid legal and financial problems. They may include. అంటే ఏంటి? ఏ బిజినెస్ చేసినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మినిమం ట్యాక్స్ అంటే ట్యాక్స్ రిఫార్మ్ ప్రకారం వాళ్ళు చెల్లించాల్సిన పన్ను మనం చెల్లించి తీరాలి. అలా చెల్లించుకుని ఉన్నట్లయితే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు ఏ ప్రాబ్లం చేస్తూ ట్యాక్స్ హెల్ప్, పేరోల్ అంటే ఈ రోజు ఎంతమంది వచ్చారు అని తెలియజేయాలి. రికార్డ్ కీపింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ప్రతి ఈవెంట్ని కూడా రికార్డింగ్ చేయాలి. అంటే బుక్స్ ఆఫ్ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి. జర్నల్, లెడ్జరు అలాంటివి మెయింటైన్ చేయాలి. స్మాల్ బిజినెస్ న్యూస్ రూమ్స్ అంటే చిన్న చిన్న వ్యాపారమైన అది ఎలా ఉన్నాయి అది చూడాలి. ట్యాక్స్ చెక్ లిస్టు, ట్యాక్స్ ఎప్పుడప్పుడు కట్టు చెక్ లిస్ట్ కావాలి. ఇవన్నీ ట్యాక్స్ సంబంధించిన. తర్వాత రికార్డ్ కీపింగ్ అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో నమోదు చేయడం. రికార్డ్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డు టు విటల్ టు ది సక్సెస్ ఆఫ్ ఎనీ బిజినెస్. వెల్ కెప్ట్ రికార్డ్స్ హెల్ప్ యూ మినిమైజ్ ద లాస్ అండ్ మేనేజ్ క్యాష్. అంటే ఏ బిజినెస్ ఫరం మనం పెట్టినా ఖచ్చితంగా రికార్డ్ ఆపరేషను అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం ఏం చేయాలండి? ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకపోతే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వదు. కాబట్టి ఏంటి? ప్రతిదానికి ఏ రోజు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది అని రికార్డ్ చేయాలన్నమాట. సో ఇట్ కెన్ ఆల్సో రిక్వైర్డ్ అండర్ ట్యాక్సేషన్ క్లాస్. ట్యాక్స్ పర్పస్ కూడా ఈ రికార్డు అవసరం. బిజినెస్ అకౌంటెంట్ ఆల్వేస్ సెటప్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్ అంటే రికార్డ్ చేయాలి. క్యాష్ మూమెంట్, క్యాష్ ఏ రోజు ఎంత ఉంది, సేల్స్ ఎంత ఉన్నాయి, పర్చేజ్ ఎంత ఉన్నాయి, స్టాక్ టేక్ ఎంత, డెబిటార్ క్రెడిటార్స్ ఎంత ఉన్నారు, డిప్రిసియేషన్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత, స్టాఫ్ అండ్ వేజెస్ ఎంత, అదర్ రికార్డ్స్ ఇవన్నీ కూడా రికార్డ్స్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. రికార్డ్స్
మెయింటైన్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ బీయింగ్ అన్ఇన్సూర్డ్, అండర్ ఇన్సూర్డ్ ఆర్ హ్యావింగ్ ది రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ could force your business to close in case of fire, staff or consumer injury, personal illness, product defects, or staff errors. అంటే ఏంటి? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కి మనకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్ చేయకపోతే ఆ బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా నష్టం జరిగితే, అంటే పర్సనల్ ఇల్నెస్ కానీ, ప్రొడక్ట్ డిఫెక్ట్ కానీ, ఏమన్నా స్టాఫ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నట్లు దానివల్ల లాస్ జరిగితే అప్పుడు అన్ని అవసరమైతే నీ బిజినెస్ కూడా క్లోజ్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కంపల్సరీ అక్కడున్న స్టాఫ్కి, తర్వాత బిజినెస్ ఫర్మ్కి అందరికీ కూడా మనకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయాలి. The right insurance can keep your loss to the manageable level. అంటే అక్కడ ఇన్సూరెన్స్ చేసినట్లయితే లాస్ట్ నువ్వు లేకుండా చేసుకుంటావు. ఇట్ మే ఇన్క్లూడ్ కంపల్సరీ ఇన్సూరెన్స్, సీక్ అడ్వైజ్, ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్, అంటే ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్ కూడా ఇవ్వాలి. తర్వాత స్టాఫ్ ఎంప్లాయింగ్ స్టాఫ్ అంటే స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటాయి. స్టాఫ్ విత్ రైట్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ విల్ హెల్ప్ మేక్ యువర్ బిజినెస్ సక్సెస్. అంటే ఏంటి? స్టాఫ్కి నువ్వు సరైన స్కిల్, టాలెంట్ని, నాలెడ్జ్ ఉపయోగించుకున్నావు అనుకో, సక్సెస్ అవుతావు. బిఫోర్ హైరింగ్ అండర్స్టాండ్ ఆబ్లిగేషన్స్ యాజ్ అన్ ఎంప్లాయర్. అంటే ఒక ఎంప్లాయీని తీసుకునే ముందు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా నువ్వు చూడాలి. These are vary depending on the type of the staff hiring, which may పర్మనెంట్ ఫుల్ టైమా చూడాలి. అంటే నువ్వు ఎంప్లాయీ తీసుకునేటప్పుడు అది పర్మనెంట్గా తీసుకున్నావా, పార్ట్ టైం తీసుకున్నావా, కాంట్రాక్ట్ తీసుకున్నావా అనేది రాసుకోవాలి. క్యాజువల్ ఎంప్లాయీస్ అంటే ఏ రోజుకి ఆ రోజు పనిచేసేప్పుడు క్యాజువల్ ఎంప్లాయీస్. ట్రైనీస్ ఆర్ అప్రెంటిస్, ట్రైనింగ్గా తీసుకున్నావా, అప్రెంటిస్ తీసుకున్నావా, కాంట్రాక్టర్సా, టెంపరీ ఎంప్లాయ్మెంటా, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీస్ ఆర్ ది కవర్ టు అండరేషన్స్ సచ్ యాజ్ పే యాజ్ టు గో, అంటే పే యాజ్ టు గో, పేరోల్ ట్యాక్స్, అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెల్లించాలంటే పేరోల్ ట్యాక్స్ పే చేయాలి. సూపర్ యాన్యుయేషన్ అంటే ఎప్పటికప్పుడు ఇయర్లీగా నీ వ్యాపారం బిజినెస్ చేయాలన్నమాట. అదే క్యాల్కులేట్ చేయాలి. అవార్డ్సు, పీరియడ్స్, లీవు, ఎంప్లాయీ ఎంటైర్మెంటు, ఎంప్లాయీ హైరింగు, టెర్మినేషన్ చూడాలి. వర్క్ కవర్ ఇన్సూరెన్స్, వర్క్ హెల్త్ అండ్ సేఫ్టీ, యాంటీ డిస్క్రిమినేషన్ అండ్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అందరికీ కూడా సమాన ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేయాలి. నిజమా? సమాన ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఫర్దర్ బిజినెస్ షుడ్ ఆల్సో మీట్ ద గవర్నమెంట్ టు ఫాలో ఇష్యూస్, కాంపిటీషన్ అండ్ కన్జ్యూమబుల్ యాక్ట్, అంటే కాంపిటీషన్ యాక్ట్ తెలుసుకోవాలి, కన్జ్యూమర్ యాక్ట్ తెలుసుకోవాలి, లీగల్ అండ్ ఇథికల్ సెల్లింగ్ రాయాలి. తర్వాత గ్యారంటీస్ అండ్ వారంటీస్ అండ్ రిఫండ్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ట్రేడ్ మెజర్మెంట్ లాస్, ప్రొటెక్టింగ్ ప్రైవసీ అండ్ ఇన్ఫర్మేషన్. సో దీస్ ఆర్ ది అమ్మా, సరిపోద్ది కదా? సార్ ఇంకా వెయిట్ చేయండి మరి. ఇంకా హలో అమ్మా, వినిపిస్తుందా? ఇంకేం మరి చెప్పండి, ఇంకేసారి ఇంకా డౌట్స్. ఇవాళ మరి ఏమేం చెప్పారా? ఏమో గుర్తుంది కదా మనకి? ఇవాళ ఏం చెప్పాను క్వశ్చన్లు? ఎగ్జిబిషన్స్ ఒకటి. హలో
ఏం చెప్పారమ్మా? ఎగ్జిబిషన్స్ ఏం చెప్పాను? ఎగ్జిబిషన్స్ ఒకటి, ఇంకా ట్రేడ్ షోస్, ట్రేడ్ ఫెయిర్స్ ఒకటి, ట్రేడ్ షోస్, ట్రేడ్ ఫెయిర్స్ ఒకటి, ఇంకోటి ఏంటి, బిజినెస్ మీట్స్ ఒకటి, బిజినెస్ మీట్స్ ఒకటి, ఇవి మనం చెప్పుకున్నమాట. ఓకేనా? ఇంకా చెప్పండి ఇందులో. సార్ ఇంకా డౌట్లు చెప్పండి. మరి నాకు చెప్తారా శివరామకృష్ణది? మన వాళ్ళు ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఎర్లీగా టూకి వచ్చేస్తారంటే టూకి పెట్టేసుకుందాం. అంటే మామూలు ఈ టైం అంటే మీ సేఫ్టీ బట్టి టూ పెట్టానుకో, 2 to 3కి అయిపోద్ది కాదు. అదే టూ 250కి అయిపోద్ది. మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా. ఉం? దాని గురించి మీరు టైంకి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఒక 3 minutes వెయిట్ చేయండి. 3 minutes లేకపోతే 3 minutes. ఇవాళ చెప్పకపోతే ఇంకేం డౌట్స్ ఉన్నాయి కదా మరి. ఇంకా మనకి ఆ, ఒకసారి 1 by 1 మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఆ 5 members అది వచ్చేవారు. అలాంటిది ఈరోజు కరెక్ట్ చాలా వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయమ్మా. శివరామకృష్ణ ఫోన్ నెంబర్ పంపించావు నాకు, ఫోన్ చేద్దామని. ఉమ్, ఇంకేంటి రాణి, గంజా రాణి, ఏంటి మరి చెప్పు, ఏమన్నా విషయం చెప్పమ్మా. క్లాస్ అయి కాదు, ఏంటి ఏం చేస్తా ఇప్పుడు? ఇప్పుడు 6th అమ్మా, సరిగ్గా వినిపిస్తలేదా? ఆ, మిగిలిన వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ అదే రిమైనింగ్ కూడా వస్తే బాగుంటుంది మరి. నేను ఫోన్ చేస్తానమ్మా ఒకసారి, ఫోన్ నెంబర్లోకి ఇవ్వండి, వాళ్ళందరికి ఫోన్ చేస్తాను. ఇక్కడ బిజినెస్ మీట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ బిజినెస్ మీట్స్, ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. లీగల్ రిక్వైర్మెంట్స్, లైసెన్సు, ట్యాక్సేషను, ట్యాక్సేషను తర్వాత రికార్డ్ కీపింగు, రికార్డ్ కీపింగు, తర్వాత ఇంకోటి ఇన్సూరెన్సు, ఎంప్లాయింగ్ స్టాఫ్, ఎంప్లాయింగ్ స్టాఫ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషను అండ్ ఆబ్లిగేషన్, ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉండాలి మీరు.